మనం ట్రాఫిక్ అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ గురించి ఎప్పటి నుంచో కూడా ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పి చాలామంది చెప్పిన వారు ఉన్నారు. అది కాకుండా ఈ రోజున మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవడానికి గల కారణం కూడా ఏంటంటే, ఈ రోజున మా కుర్రోడికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఎదురైంది. అదంతా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మా కుర్రోడు కూడా కొంచెం ట్రాఫిక్ పైన ఇబ్బంది పడి పోలీసులతో కూడా వాగ్వాదం పెట్టుకున్నాడంట. తర్వాత ఆ పోలీసు వారిని ఫోటో తీసి నేను కోన నాగార్జున గారికి చెప్తాను ఈ విషయం పైన అని చెప్పని అన్నారంట. మీ విధులకి ఆటంకం కలిగిస్తే దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు కొంతమంది పోలీసు వాళ్ళు కూడా ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. నాకు స్వయంగా చెప్పారు. ఎందుకంటే హోంగార్డ్ దగ్గర నుండి ఎస్పీ గారి వరకు, అంటే ఐపీఎస్ వరకు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళకి తెలిసిన వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేస్తారు. నేను ఏ సహాయం అడిగినా, ఏ ప్రభుత్వం ఉన్నా నాకు చేసే మేలు ఏమన్నా ఉంటే కనుక చేసి పెడతారు. నేను ఆ విషయంలో కూడా ఎప్పుడు కూడా నేను మీ వైపే ఉంటాను. ఆ తర్వాత నేను గతంలో కూడా కొంతమంది ఎస్పీ గారు మనకు బాగా తెలిసినప్పుడు, లేదంటే కానీ స్టేట్ లెవెల్లో కొంతమంది ఉన్నప్పుడు మీకు నేను కొన్ని డిఏలు కూడా వేయించాను. ఆ విషయం మీకు కొంతమంది పబ్లిక్గా కూడా తెలుసు. నేను మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడతాను అనేది. అంటే నా వరకు నేను ఏదైనా ఉపయోగపడితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడే అవకాశం అయితే కనుక రూపాయి తీసుకోకుండా ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేస్తే ఎక్కువగా పనులు ఉండేవి. ఇప్పుడు ఎవరికి కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి వస్తారు. న్యాయం చేయాలంటే మీరే చేయాలి. రాజకీయ ఒత్తిళ్ళకి తగ్గకుండా, అంటే వాళ్ళకి లొంగి మీరు పనిచేయాలి. ఆ విషయాలన్నీ కూడా మాకు తెలుసు. అందుకనే నేను మ్యాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్తో, అధికారులతో, అందరితో కూడా బాగుంటానని అందరికీ తెలుసు. విషయానికి వచ్చేసరికి మచిలీపట్నం ట్రాఫిక్ని మీరు ఖచ్చితంగా నియంత్రించాలండి. ఎందుకంటే ట్రాఫిక్ నియంత్రించాలంటే చాలా చిన్న విషయం, పెద్ద విషయం కూడా కాదు. మీరు రోడ్డు పక్కన ఉన్న ప్రతి హోటల్, పోలీసు వారు హోటల్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ఒక హోటల్కి అన్ని అనుమతులు ఇచ్చేటప్పుడు పోలీసు వారు కూడా పర్మిషన్ ఇవ్వాలి. దేనికి? హోటల్కి పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా. పార్కింగ్ ప్లేస్ ఉంటే వారికి అనుమతులు ఇస్తారు, అంతే కదా. ఈ రోజున మచిలీపట్నం హోటల్స్ దగ్గర మీరు గతంలో అనుమతులు ఇచ్చినా, కానీ ఈ మధ్యన రోడ్ల మీదకి హోటల్స్ వచ్చేసి బళ్ళేమో రోడ్డు మధ్యలోకి ఉండి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి. మీకు ఉదాహరణ చెప్తాను. లక్ష్మీ టాకీస్ సెంటర్ ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలుసు. రోజు మీరు చూస్తారు, కానీ మాట్లాడలేని పరిస్థితి. నాయర్బడ్డీ సెంటర్, సత్యంగారి హోటల్, అక్కడెంత ట్రాఫిక్ ఉంటుంది అనేది మీకు తెలుసు. తర్వాత హిందూ కాలేజ్ దగ్గర నుండి మళ్ళీ మనం వెళ్తే వనజామిస్ వరకు రోడ్డు ఏమో వెడల్పుగా ఉంటుంది. మళ్ళీ ఆర్కే దగ్గరికి వచ్చేసరికి రోడ్డు ఎలా కట్ చేసి, అంటే రోడ్డు మూసేస్తారు. అది జనసేన నేత బండి రామకృష్ణ గారిది. మరి ఆ రోడ్డు అక్కడికి వచ్చేసరికి అలా ఎందుకు ఉందనేది పేర్ని నాని గారికి, కులరేంద్ర గారికి తెలియాలి. ఆ తర్వాత అందరికి కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. నేను అది అడిగేద్దామని అనుకుంటున్నాను. ఇది ఆరోపణ మాత్రమే బండి రామకృష్ణ గారు, మీ మీద నేను కన్ఫర్మేషన్ అనేది చేయట్లా. ఇప్పుడు పేర్ని నాని గారికి, ఒకవేళ బండి రామకృష్ణ గారికి, ఇద్దరికీ కూడా గతంలో ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే బంధుత్వం ఉంటే ఉండొచ్చు అన్న. కానీ 2019లో జనసేన పార్టీ జెండా పట్టుకున్న తర్వాత బండి రామకృష్ణ గారు ఓ పార్టీలో పోటీ చేశారు. మరి దాదాపుగా 18,000 ఓట్లు వచ్చినాయి. ఒక డైలాగ్ కూడా పడింది మీ మీద. ఏంటంటే పేర్ని నాని గారితో బండి రామకృష్ణ గారు అన్నారంట, ఆరోపణ నాకు తెలియదు, అన్నారంట, ఈరోజు నేను పోటీ చేయడం వల్లే నువ్వు గెలిచావు పేర్ని నాని, లేదంటే కనుక నువ్వు వాడిపోయేవాడివి. ఎందుకనంటే నా 18,000 ఓట్లు కూడా రవీంద్రకి పడేవి. ఆ రవీంద్రకి పడితే కనుక మరి నువ్వు గెలిచేవాడు కాదు, నువ్వు గెలిచింది మా అయితే కనుక ఒక వార్డులో ఓట్లు అవి పెద్ద విషయం కాదని చెప్పని అప్పట్లో బండి రామకృష్ణ గారు అన్నారని ఒక టాక్. మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈ విధంగా మాట్లాడారు. అయితే సబ్జెక్టుకి వచ్చేసరికి మరి బండి రామకృష్ణ గారు 2019లో పోటీ చేసిన తర్వాత పేర్ని నాని గారి సంగతి అందరికీ తెలుసు కదా. ఆయనకు ఆపోజిట్గా ఎవరు నిలబడినా మొత్తం మూల స్తంభాలన్నీ కొట్టేస్తాడు కదా. మరి అలాంటప్పుడు బండి రామకృష్ణ గారు హోటల్స్ దగ్గర పార్కింగ్లు కానీ, లేదంటే కనుక కాలేజెస్ బస్సులు కానీ ఎందుకన్నా ఏది టచ్ చేయలేదు. అంటే వాళ్ళ మధ్య ఉన్న స్నేహం కొనసాగింది ఆ టైంలో.
మీరు గతంలో కూడా చూసుకుంటే కనుక అంటే పెద్దగా నాని గారు అనడం తప్ప, అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ స్పీడ్ పెరిగింది, ఇది అందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు మీరు బాగా ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. కానీ అంతకుముందు గతంలో మాత్రం మీరు నాని గారు అని సంబోధించడం తప్ప మీరు పెద్దగా అంశాలు మాట్లాడింది లేదు అనేది ఒక టాక్ ఉంది. ఆ తర్వాత పేర్ని నాని గారిని కూడా అడుగుతున్నా, ఆ రోడ్డు మీరు దాదాపుగా నాకు తెలియదు ఈ విషయం, మీరు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినప్పుడు, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోడ్డును కూడా ఎక్స్టెన్షన్ చేశారంట. చేస్తే మళ్ళీ ఆర్కే దగ్గర ఎలా వెళ్ళింది, ఎలా ఎందుకు తిప్పారు అనేది ఒక ప్రశ్న మిగిలింది. ఆ తర్వాత రామానాయుడుపేట, నేను దాదాపుగా మచిలీపట్నం టౌన్లో 30 జంక్షన్లు చూశాను. 30 జంక్షన్లో ట్రాఫిక్ వాళ్ళు ఒకసారి మీరు చూసుకోవాలి, ఎందుకంటే నాకంటే మ్యాపింగ్ మీకు బాగా తెలుసు. 30 జంక్షన్లో నన్ను చూపించమంటే చూపిస్తా, కానీ కొంచెం టైం పడుతుంది. 30 జంక్షన్లు చూసా. 30 జంక్షన్లో మీరు ట్రాఫిక్ నియంత్రణ అనేది చేయాలి. రోడ్డు పక్కన ప్రతి హోటల్కి నోటీసులు ఇవ్వండి, మార్కింగ్ వేయండి, రోడ్డు పక్కన మార్కింగ్ వేయండి. ఈ మార్కింగ్ దాటి ఏ బండి రాకూడదు. ఒకవేళ బళ్ళు ఫుల్ అయిపోతే మీరు ఏం చేస్తారంటే పార్కింగ్ స్థలం చూసుకుని, మీరు అవసరమైతే పార్కింగ్ స్థలం రెంట్కి తీసుకుని మీరు బళ్ళు పార్క్ చేయండి. మీరు రోడ్డు పక్కన, ప్రతి రోడ్డు పక్కన కోనే సెంటర్ నుంచి ఇటు లక్ష్మీ టాకీస్ వరకు, జెడ్పీ వరకు, అటు జవార్పేట వరకు ప్రతి షాప్ ముందు మార్కింగ్ వేయండి, రెడ్ మార్కింగ్ వేయండి. అయితే మీ పోలీసు వాళ్ళ మార్కులు ఉంటాయి కదా, వేయండి. అవి వేసి ఈ మార్కింగ్ దాటడానికి వీలు లేదు. ఈ మార్కింగ్ దాటితే ఎవరితో పని లేదు, అది కోన నాగార్జున అయినా, కులరాజేంద్ర అయినా, పేర్ని నాని అయినా, ఎవరైనా కానీ ఆ మార్కింగ్ దాటి బండి వాహనం బయటకు వస్తే ఆటోమేటిక్గా మీరు ఫైన్ వేయండి. ఆ టైంలో మీకు కూడా ఎవరన్నా, మేము కోన నాగార్జున తాలూకానో లేదా కులరాజేంద్ర గారి తాలూకానో, పేర్ని నాని గారి తాలూకాని ఆ మార్కింగ్లు దాటి ఎవరన్నా బయట పెట్టినా ఎవరం కూడా ఫోన్లు చేయరు, మీకు రికమెండేషన్లు చేయరు. ట్రాఫిక్ సిగ్నల్స్ తీసుకురండి. ఆ తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వేయాల్సిన అవసరం ఉంది, అది చూడండి. ఇప్పుడు నాయుడుపేట సెంటర్లో, రామానాయుడుపేట నుంచి రేవతి సెంటర్కి, తర్వాత ముఖ్యంగా రేవతి సెంటర్లో, తర్వాత బస్ స్టాండ్ దగ్గర, తర్వాత ఇటు సాయిబాబా గుడి దగ్గర, ఆ తర్వాత లక్ష్మీ టాకీస్ సెంటర్, జెడ్పీ సెంటరు, వ్యాపారాలు చేసుకోవడం వల్ల ఎవరిది తప్పులేదు. కానీ వ్యాపారాలు చేసే చోట మార్కింగ్లు చాలా కంపల్సరీ. ఈ రోజున ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని కూడా పెంచండి, ఎందుకంటే ఒకరే డ్యూటీలో చేయలేరు. ఒకరే 8 గంటలు 12 గంటలు చేయాలంటే వాళ్ళు చచ్చిపోతారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ని పెంచి 6 గంటలకు ఒక డ్యూటీ వేసి ప్రతి చోట ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండేలా, ముఖ్యంగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 7 తర్వాత ఉండాలి, నైటు 9 వరకు ఉండాలి. ఇది ఖచ్చితంగా అమలు చేస్తే మచిలీపట్నంలో ట్రాఫిక్ తగ్గుద్ది. ఇది మినిమం సెన్స్ ఇది. ఎందుకంటే వ్యాపారస్తుల దగ్గర మనం డబ్బులు వసూలు చేయకపోతే మనం ఇవన్నీ చేసేది. డబ్బులు వసూలు చేస్తే ఏంటంటే మనసాక్షి అవుతుంది. ఇప్పుడు నేనే ₹1 తింటే అతని మీద మనం ఏదైనా విమర్శ చేయాలన్నా, లేదంటే ఏదన్నా ఫైన్ వేయాలన్నా, ఏదన్నా చేయాలన్నా నాకు కొంచెం మనసు నొప్పిగా ఉంటుంది. అయ్యో మనం డబ్బులు తిన్నాం కదా, డబ్బులు తిన్నప్పుడు మనం ఏ విధంగా అలాంటి చర్యలు తీసుకుంటామని. ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే, అంటే ఇది నాయకుల గురించి మాట్లాడింది నేను, ఇప్పటికైనా కానీ మచిలీపట్నంలో ఉన్న హోటల్స్ కానుకున్న దుమ్ము ధూళి అంతా కూడా ఎత్తించి ప్రతి హోటల్ దగ్గర డస్ట్బిన్లు పెట్టి, ఏది మున్సిపాలిటీని వాళ్ళు కాదు పెట్టుకోవడం, డస్ట్బిన్లు పెట్టి ఉదయం లేకపోతే కనుక నైట్ 11 గంటలకు మున్సిపాలిటీ బళ్ళు తీసుకొచ్చి ఆ చెత్తను కనుక మీరు వాహనాల్లో వేసుకుంటే చెత్త అనేది రోడ్డు మీద ఉండదు. ఎందుకంటే ప్రతి హోటల్ దగ్గర, ప్రతి టీ తాగే హోటల్, టిఫిన్ తినే హోటల్ దగ్గర చెత్త కుండీలు లేవు. ఆ చెత్త కుండీలు వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల, మూతలు లేకపోవడం వల్ల ఆవులు వచ్చి వాటిని చాలా ఘోరంగా చేస్తున్నాయి. ఇదంతా కూడా చిన్నవి ఆలోచించాల్సినవి. కనీసం ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనకి జ్ఞానం ఉండదు. తర్వాత రవీంద్ర గారు మీరు 2వ సారి, అంటే మీకు చాలా అనుభవం తక్కువ, మీకైనా తెలియజేస్తున్నా, కనీసం దీన్ని అమలు చేయండి. పోనీ కోన నాగార్జున అనేవాడిని శత్రువుగా చూసుకోకుండా, తమ్ముడు రా ఒకసారి మాట్లాడదాం అని చెప్పని నన్ను కూడా పిలవండి, దాంట్లో తప్పేముంది. నేను బందర్ అభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్న వాడిని, కానీ నాకేదో పదవులు కావాలని మాట్లాడేవాడిని కాదు నేను. ఓకే, బందర్ అభివృద్ధి చేయండి, కులరేంద్ర గారు చేయంటాం, ఏముంది అంటే పెద్ద విషయం. మీకే ఓటేస్తాను, నేను మిమ్మల్ని గెలిపించమని చెప్తాను.
2029లో నాకు పోటీ చేయాల్సిన అవసరం లేదు, మా మచిలీపట్నం చాలా క్లీన్గా గ్రీన్గా ఉంది, రవీంద్ర గారికి ఓటేయండి అని చెప్తాను. నా ఊళ్ళో నీళ్ళు ఇవ్వండి, నాకు వంతునేయండి, రవీంద్ర గారికి ఓటేయని చెప్తాను. ప్రతి పల్లెటూరుని పట్టించుకోండి, స్ట్రీట్ లైట్లు వేయండి. ఇప్పుడు బస్సులు లేవని చెప్పంటున్నారు, బస్సులు వేయండి. ఇవన్నీ చిన్న చిన్నవి. దయచేసి ఇవన్నీ కూడా ట్రాఫిక్ పోలీసులు, కృష్ణా జిల్లా ఎస్పీ గారు పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.